హైదరాబాద్లోని హరిత ప్లాజా హోటల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. నిన్న జరిగిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కుల రాజకీయాలు వద్దని ఆయన నేతలకు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత లభించింది. హైదరాబాద్లోని హరిత ప్లాజా హోటల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో సీనియర్ నేత లక్ష్మణ్ ఈ రోజు ఉదయం హరిత ప్లాజా హోటల్లో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి నిన్న రాత్రి ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశమైన నితిన్ నబీన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గత కొన్ని రోజులుగా ఏదైతే పార్టీలో వినిపిస్తుందో, అదైతే కొత్త పాత, అదే విధంగా ఏదైతే కులాల గురించి ఏదైతే ప్రస్తావన జరుగుతుందో దానికి సంబంధించి నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఏదైతే మీకు కుల పిచ్చి ఏదైతే ఉందో దాన్ని మొదట వదలండి. ఫస్ట్ పార్టీ, ఆ తర్వాతనే లీడర్. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు కాకుండా పార్టీ కోసం, పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ బలోపేతం కోసం, పార్టీని అధికారంలోనికి ఏ విధంగా తీసుకురావాలనే అంశాలపై మీరు చర్చించాలి, చేయాలి. అంతే తప్ప వీటిని ముందుగా పెట్టుకొని రాజకీయాలు చేయడం వల్ల ఏంటి లాభం అనేది కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దానితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉంది. ఆ సానుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు, దాన్ని అనుకూలంగా బీజేపీ ఎందుకు మార్చుకోలేకపోతుంది అనేది కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాటితో పాటు మీరు రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, రాష్ట్రంలో నేతలు ఏమి చేస్తున్నారు అనేది కూడా నా దగ్గర ఒక రిపోర్ట్ కూడా ఉంది. వాటితో పాటు గతంలో నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తిరిగాను కాబట్టి కొద్దిగా అవగాహన ఉంటుంది. వీటన్నింటి విషయాలలో దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విజయమే లక్ష్యంగా పనిచేయాలి. అదే విధంగా ఏదైతే మీలో ఉన్న అంతర్గత విభేదాలు కానీ ఆధిపత్య పోరాన్ని పక్కన పెట్టాలని కూడా వాళ్ళకు సూచనలు చేశారు. వాటితో పాటుగా ఇప్పుడు ఏదైతే కేవలము జాతీయ నేతలు రావాలా, జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేయాలి, జాతీయ నాయకులు ఏదో దిశానిర్దేశం చేయాలి, జాతీయ నాయకులతో ఏదో చేయాలి, ఎవరో వస్తారు ఎవరో చేస్తారనే దాని కాకుండా ఇక్కడే నాయకత్వం ఏదైతే ఉందో నాయకత్వంలోనే మీరు ఒక
సద్భావన వాతావరణం క్రియేట్ చేయాలో, వాతావరణం రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఈ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి నేరేటివ్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తారో ఆ తర్వాత జాతీయ నేతలు, జాతీయ నాయకులు ఏం చేయాలన్నది కూడా డిసైడ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మీరు నేరేటివ్ ఏదైతే బిల్డప్ చేయాలి రాష్ట్రంలో, అప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఫస్ట్ మీరు నెరేటివ్ బిల్డప్ చేయాలి. ఇప్పుడు నిన్న ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశం గుర్తు పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే ఈ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కూడా గుర్తు పెట్టుకొని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మాత్రం ఇదే డేట్ ను గుర్తుపెట్టుకుని, అదే విధంగా ఒక నెల రోజులు వాళ్ళకి రాజకీయ నేతలకు టైం ఇచ్చారు. తాజా మాజా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కార్యాచరణ ప్రకటించి, మీరు ఒక నెల రోజులు కూడా మీరు పూర్తిగా మారారు, పార్టీ కోసం పనిచేయాలి, ఏదైతే నరేటేషన్ ఏదైతే బిల్డప్ చేయాలి, సానుకూల వాతావరణం, బీజేపీకి సానుకూల వాతావరణం వచ్చేలా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది కూడా ఒక నెల రోజులు టైం పెట్టారు. కాబట్టి వాటితో పాటుగా దానికి సంబంధించి ఈ రోజు నలుగురు ఏదైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, వారితో పాటుగా ఎంపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా సమావేశం ఈ రోజు ఉదయం మరోసారి సమావేశం కావడం చర్చనీయాంశమైంది ఇటు పార్టీలోనూ, అదేవిధంగా రాజకీయాల వర్గాలు. ఎందుకంటే గత పార్టీకి మొదటి నుంచిగా ఈ నలుగురు నాయకులే నలుగురు నాయకులు సీనియర్లుగా ఉన్నారు. ఈ నలుగురితో ఏ విషయాలు మాట్లాడే, ఏ అంశాలు చర్చించారు, ఎందుకు వీరితో ప్రత్యేకంగా సమావేశం అయ్యాలని కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, అదే విధంగా లక్ష్మణ్, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. వీరి విషయాల్లో రాజకీయ పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ చర్య తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ నేతలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీలో ఏ విధంగా సమన్వయం చేయాలి, పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కానీ అంతర్గత పోరు ఏదైతే విధమైన కులపిచి ఏదైతే ఉందో వాటిని అన్నిటి ఏ విధంగా రూపుమాపాలని కూడా వీరి మధ్యలో చర్చించిన అవకాశం ఉంది. అదే విధంగా మరో రేపు కూడా ఆయన పర్యటన ఉంటుంది. ఆ పర్యటనకు సంబంధించిన విషయాలు, అదే విధంగా రాజకీయాలు రేపు సాయంత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయాలో ఆ తీర్మానాలు వారికి అడిగినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రాజకీయ తీర్మానాలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా వీరు చర్చించడం ఈ రోజు ఉదయం ఏదైతే నలుగురు సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు వైశాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.